హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పులిహోర తయారు చేద్దాం. ఫస్ట్ టైం పులిహోర తయారు చేస్తున్నాం కాబట్టి దీనికి కావాల్సిన సామాన్లు అండి. చూడండి, కొత్తగా ఉంటుందని ఇంట్లో ఎక్స్ట్రా మినపప్పు, క్యారెట్తో యాడ్ చేశాను. ముందుగా మనం కడాయిని స్టవ్ పై పెట్టి కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్నాక నూనె కాసేపు మరిగాక అందులో జీలకర్ర కొంచెం వేసుకోవాలి. జీలకర్ర తర్వాత ఆవాలు కూడా కొంచెం వేసుకొని, ఆవాలతో పాటు వేరుశనగ పలుకులు కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. వేరుశనగ పలుకులు వేసుకున్న తర్వాత కొంచెం శనగపప్పు కూడా అందులోనే వేసుకోవాలి. వేరుశనగ పలుకులు వేసుకున్న తర్వాత కొంచెం మినపప్పు కూడా వేసుకుందాం. కొత్తగా వేస్తుంటారు ఆల్రెడీ ఎక్కువగా. మినపప్పు వేసుకున్నాక దాన్ని బాగా వేపించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మినపప్పు గట్టిగా ఉంటుంది, వేరుశనగ పలుకులు కూడా కొంచెం పచ్చిగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. అందుకని వీటిని బాగా వేపించాలి. బాగా వేగిపోయాక అందులో కొంచెం కట్ చేసి పెట్టుకుని కొంచెం అల్లం కూడా వేసుకుందాం. అల్లం వేసుకున్నాక బాగా దీన్ని, అల్లం కూడా కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి బాగా వేగించాక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలను ఇలా నిలువుగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. 4 నుంచి 5, నేనైతే 5 మిరపకాయలను వేసుకున్నాను. మిరపకాయలు బాగా వేగించుకోవాలి. అలా బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పచ్చిగా ఉంటాయి కదా వేరుశనగలు, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే పచ్చిగా వేసినా సరే మంచిగా ఉండదు కాబట్టి కొంచెం అయినా లేట్ అయినా పర్వాలేదు, బాగా వాటిని వేరుశనగ పలుకులను వేపుకోవాలి. దాని తర్వాత మన దగ్గర ఉన్న గ్రీన్ బఠానీ కూడా కొంచెం వేసుకుందాం ఫ్రెండ్స్. గ్రీన్ బఠానీ పచ్చిగా ఉంటాయి, పచ్చి బఠానీలు గ్రీన్గా ఉండేవి వేసుకుందాం. వేసుకున్నాక బాగా మిక్స్ చేసి కలుపుకుందాం ఫ్రెండ్స్. వాటిని కూడా పచ్చిగా ఉంటాయి కదా కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్నాక నేను క్యారెట్ తురుము ఫ్రెండ్స్, కొత్తగా ఉంటుందని ఇది కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక్క క్యారెట్ని తీసుకున్నాను. ఒక్క క్యారెట్ పీస్ని ఇలా తురుము చేసేసి అందులో వేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని బాగా వేపుకున్నాక ఇందులో కొంచెం పులిహోర అంటే పసుపు ఉండాలి కదా ఫ్రెండ్స్. పసుపు కొంచెం వేసుకున్నాం. పసుపు కూడా కొంచెం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ నుంచి వండి పెట్టుకున్నటువంటి అన్నం ఒక పాత్రలో వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. అందులో ఫ్రై చేసుకున్నదంతా ఇది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నం చాలా టైం అయింది కాబట్టి కొంచెం చల్లగా అయిపోయింది ఫ్రెండ్స్. అదిగో చూశారు కదా, కొంచెం ముద్దలుగా అయిపోయింది కాబట్టి బాగా ముద్దలు ఉండకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా చాలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మొత్తంగా ఈ మసాలా పులుపు అనేది పట్టాలి కాబట్టి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పులుపు కోసం ఒక నిమ్మకాయని తీసుకున్న ఫ్రెండ్స్. నిమ్మకాయని ఇలా 2 భాగాలుగా తీసి అందులో గింజలు ఉండకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. చూసుకొని ఒక్క అర నిమ్మకాయ అయితే సరిపోతుంది నిమ్మరసం. కాకపోతే నేను కొంచెం సగం నిమ్మకాయ కంటే ఎక్కువనే రసం వేసాము ఇందులో. అయినా పర్వాలేదు, బరాబర్గా సరిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగానే వచ్చింది. నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు మనకు రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఉప్పు నిమ్మరసం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పులుపు ఉప్పు మొత్తం సమానంగా ఉండాలి కాబట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక చూసారా ఫ్రెండ్స్, మన దగ్గర ఏమైనా ఇంకా కొత్తిమీర ఉంటే చాలా బాగుంటుంది. కాబట్టి కొత్తిమీర లేదు ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే కరివేపాకు. ఈ 2 ఐటమ్స్ లేవు. అయినా పర్వాలేదు, చాలా మంచిగా టేస్టీగా వచ్చింది. టేస్ట్ అయితే చేశాను, స్మెల్ అయితే చాలా బాగానే వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది ఆల్రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా పులిహోర తయారు చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.